అందరికీ నమస్తే. కాళేశ్వరం రిపోర్టు, దానిలో ఉన్న లొసుగులు, లేకపోతే ప్రభుత్వం ఆడిన డ్రామా అన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏమొచ్చిందంటే కోర్టులో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఆల్రెడీ అక్టోబర్ 7th వరకు స్టే ఇచ్చింది. అసలు ఏం చర్యలు తీసుకోవద్దు, సిబిఐ లేదు, ఏబిఐ లేదు, ఈబిఐ లేదు, ఏం తీసుకోవద్దు, తర్వాత చూద్దాం, మేము విచారిస్తాం, అసలు ఈ రిపోర్ట్ పైన ఏందో తర్వాత చూద్దామని చెప్పారు. కానీ ఆ కోర్టులో జరిగిన పరిణామాలు కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ, ఒక చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు పోయిండు, ఎస్కే జోషి అని, ఆయన కూడా నిందితుడు అని చెప్పేసిండ్రు. ఆయన కూడా పాపం ఆయననే చీఫ్ సెక్రటరీగా తన దగ్గర ఉన్న ఆధారాలని కమిషన్కి ఇస్తే ఆయన దోషి చేసి పడేసిండ్రు. ఇట్లా చాలా పరిణామాలు జరిగినాయి. ఇదంతా చూసిన తర్వాత అసలు రిపోర్టు వ్యాలిడా, రిపోర్టు అసలు పనికొస్తుందా, అసలు ఈ గవర్నమెంట్ ఉరుకులాడుతున్న వ్యవహారానికి, జరిగిన పనికి, మాట్లాడుతున్న మాటలకు ఏమైనా పొంతన ఉందా, ఇట్లాంటి చాలా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఈ వీడియో ఖచ్చితంగా మనకు అవసరమే. మేము సిగ్నల్ టీవీ మనది, తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం మా ఉద్దేశం. ఏం జరుగుతుంది మనకు బయటికి కనిపించేటివే రాజకీయాలు కాదు, వెనుక జరిగే చాలా రాజకీయాలు ఉంటాయి. బయటికి కనిపించేది కొద్దిగానే, వెనుక జరిగే తతంగమే చాలా ఉంటుంది. ఒక ఆరోపణ చేసినా, ఒక విమర్శ చేసినా దాని వెనుక చాలా కథ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పడమే మా ఉద్దేశం. కాబట్టి ఇది మన ఛానల్, అందరికీ రీచ్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అందరికి రీచ్ అవుతుంది. మారుమూల గ్రామంలో కూడా రీచ్ అవుతారు చూడండి. ఇక సబ్జెక్ట్లో పోతే కోర్టులో ఏం జరిగిందో మనకు అందరికీ అర్థమైపోయింది. కోర్టులో ఏమైంది, కేసీఆర్ తరఫున అడ్వకేట్ ఏమో అసలు ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన చర్యలు తీసుకోవద్దనే కదా కోర్టుకు పోయింది ఇప్పుడు. కానీ అడ్వకేట్ జనరల్ ఏమన్నాడు, మేము పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద చర్యలు తీసుకుంటలేము, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద చర్యలు తీసుకుంటున్నాం, దీని మీద కాదు అన్నారు. అనగానే వాళ్ళు ఒక లేఖ, గవర్నమెంట్ ఏ లేఖ అయితే సెంట్రల్ గవర్నమెంట్కు సిబిఐకి ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు రాసినారో మీకు ఆ లేఖ చూపిస్తాయి. ఇప్పుడు కేసీఆర్ తరఫున అడ్వకేట్ ఏమన్నాడు, ఇది చూపించిండు. ఇది ఏంటంటే సిబిఐతో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ రాసి చూపించారు. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింటెడ్ జస్టిస్ పినాకిని చంద్రబోస్ను నియమించి 1952 ఎంక్వైరీ చట్టం ప్రకారం చేసిండ్రు. ద కమిషన్ వాజ్ ఎంక్వైరీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ ఆన్ 31/7/2025 ఐడెంటిఫైయింగ్ సెవరల్ ల్యాప్సెస్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ ద వారెంట్ ఇష్యూస్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి సూచన చేసింది. ఇవన్నీ వాళ్ళు చాలా కనిపెట్టినారు. ద ఫైండింగ్ ఇండికేట్ ఇష్యూస్ అవి ఇవన్నీ చేసింది. కాబట్టి దీని మీద చర్యలు మీరు విచారించాలి అని చెప్పి లేఖ రాసిండ్రు. ఆ లేఖ తీసి జడ్జికి ఇచ్చారు. జడ్జికి ఇచ్చే కన్నా ముందు ఒకటి రికార్డ్ చేసింది, చాలా ఇంపార్టెంట్, హైకోర్టు రికార్డ్ చేసింది. ఈ లేఖ కన్నా ముందు ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే మేము పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద చేస్తలేం కదా, మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద అన్నప్పుడు ఇది రికార్డ్ చేసుకోమని అడిగిండు కేసీఆర్ తరఫున అడ్వకేట్. ఇది రికార్డ్ చేసుకోండి సార్ అని రికార్డ్ చేయించినాక ఈ లేఖ బయట పెట్టిండు. ఈ లేఖ చూపించి మళ్ళీ వీళ్ళు సెంట్రల్కి ఏం రాసిండ్రు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద రాసిండ్రు కదా అని అడిగితే కోర్టు అడిగింది ఆయనని, జడ్జి అడిగిండ్రు అడ్వకేట్ జనరల్ని, మరి నువ్వు చెప్పేది వేరే ఉంది, ఇక్కడ కథ వేరే ఉన్నది, మరి వాళ్ళకి అట్లెందుకు రాసిండ్రు అని అంటే, లేదు దానిలో ఎన్డీఎస్సీ అని కూడా అక్కడక్కడ రాసినాం సార్, ఇంకో ఇక్కడ రాసిండ్రు, అక్కడక్కడ ఎన్డీఎస్సీ అని రాసినాం. వీళ్ళు చర్యనేమో అసలు మొన్న అసెంబ్లీ జరిగిందే పీసీ ఘోష్ కమిషన్ మీద కదా, కానీ ఏనో దగ్గర ఎన్డీఎస్సీ రాసినారు, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చిన రాసినారు, అంతే, దీనిలో ఏం లేదు. ఆ రిపోర్ట్ ఇచ్చిన రాసినారు కాబట్టి మేము ఎన్డీఎస్సీ అని కూడా రాసినాం సార్, ఎన్డీఎస్సీ మీద మేము ఎన్డీఎస్సీ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిండు. అడ్వకేట్ జనరల్ ఫిక్స్ చేసేసింది కోర్టు. ఫిక్స్ చేసిన తర్వాత అసలు చాలా అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ వేసి దాన్ని ఒక 20 నెలలకు దానికి ఒక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, జీతపత్యాలు, పేపర్లకు, దానికి దీనికి ఆయన రాకపోకలకు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 6,70,00,000 మాత్రమే రికవరీ అని చెప్పింది. మరి అట్లాంటప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఎందుకు, విచారణ ఎందుకు, ఏంది? ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద సిబిఐ విచారించాలంట. అసలు ఎన్డీఎస్సీ రిపోర్ట్లో ఏముంది? ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎప్పుడో జనవరిలో ఫిబ్రవరిలో వచ్చింది. మరి అప్పటి నుంచి ఏం చేశారు మీరు? ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేసిర్రు? అసలు ఎన్డీఎస్సీ రిపోర్ట్లో ఏముంటుంది? దానిలో టెక్నికల్ అంశం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అది దానిలో ఏముంటుంది? ఏదో సిమెంట్ సరిగా కలపలేదనో, ఇసుక సరిగా కలపలేదనో, కట్టే దగ్గర కట్టలేదనో, లేకపోతే బునాదులు చక్కగా తీయలేదనో, నీళ్లు చక్కగా పట్టలేదనో, ఇవే ఉంటాయి దానిలో ఏముంటుంది ఎన్డీఎస్సీ రిపోర్ట్లో? ఇప్పుడు దాని మీద చర్యలు దాని మీద సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తారంట వీళ్ళు అని గవర్నమెంట్ కోర్టులో చెప్పుకున్నది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ అనేది మొత్తం టెక్నికల్ ఇష్యూలు. ఆ టెక్నికల్ ఇష్యూస్ దేశానికి సిబిఐ ఎందుకు? దానికి సిబిఐ దాకా ఎందుకు పోవాలి? ఇక్కడే విచారించవచ్చు. అసలు దాని మీద విచారణ కూడా అవసరం లేదు. డిపార్ట్మెంటల్ ఇష్యూస్ అవన్నీ ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే డిపార్ట్మెంటల్గా చర్యలు తీసుకోవచ్చు వాళ్ళ మీద. వాళ్ళకి ప్రమోషన్స్ ఆపడమా, సస్పెండ్ చేయడమా, ఇప్పుడు అదే అవుతుంది. ఆఫీసర్సో లేకపోతే కాంట్రాక్టర్సు. అసలు పీసీ ఘోష్ కమిషన్ ఏమో అసలు ఎవరిని పిలవలేదు, ఏ కాంట్రాక్టర్ని పిలవలేదు. ఇప్పుడు
ఒక ఇల్లు కట్టినాం మనం, ఆ ఇల్లు ఏదో ఒక బిల్డర్కి ఇచ్చినాం. ఇప్పుడు అదేదో సంథింగ్ సిమెంట్ పడ్డదో ఏదో అయింది, క్రాక్ వచ్చింది చిన్నది. క్రాక్ వస్తే ఎవరిని పిలిచి మాట్లాడతావు? బిల్డర్ని పిలుస్తావు. బిల్డర్ ఏం చేస్తాడు? ఆ సిమెంట్ ఇచ్చిన ఆయనను మేస్త్రినో పిలిచి మాట్లాడతారు కదా. మేస్త్రిని పిలిచి ఏందా ఇట్లా అయింది ఇది చూడాలని. ఇక్కడ మేస్త్రి లేదు, సిమెంట్ అయిన ఆయన లేడు, చేసినోడు లేడు, పోయినోడు లేడు, ఎవరు లేరు. వాళ్ళకి ఎవరిని పిలిచలే. వాళ్ళు ఎవరిని పిలవకుండానే విచారణ చేసి కమిషన్ వేసి రిపోర్ట్ చేసి మొత్తం అయిపోయినాయి అన్ని పద్ధతులు. ఇప్పుడు ఎలాంటి కడతామన్నది కూలిపోయినప్పుడు ఎలాంటి కడతామన్నారు కదా, 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది భరిస్తామని చెప్పారు కదా. ఇవో వాళ్ళతో కొట్లాడిరు వీళ్ళు, కట్టేది లేదు, ఇదంతా పెద్ద కథ, పెద్ద కార్ఖానా ఇది, అట్లా అయ్యేదే కాదు అని చెప్పేసి ఆపేసారు. ఇప్పుడు సిబిఐ ఇవన్నీ అవి డిపార్ట్మెంటల్ ల్యాప్సెస్, లేకపోతే డిపార్ట్మెంటల్ నెగ్లిజెన్స్, అంతకు మించి ఏముంటుంది. దానికి ఓ పెద్ద హడావిడి చేసిండ్రు. ఈ హడావిడి ఇప్పుడు జరుగుతున్న ఈ సందర్భం అంతా చూస్తే అసలు వీళ్ళు ఏదైతే ఘోష్ కమిషన్ రిపోర్ట్ అన్నారో ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ చెల్లదని ప్రభుత్వమే చెప్తున్నట్టు కనిపిస్తుంది. కోర్టుకి చెప్పింది కదా ఆ కమిషన్ ఆధారంగా మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతలేమని. మరి పీసీ ఘోష్ కమిషన్ ఉన్న వాల్యూ ఏంది, అది చెల్లదు అన్నదే నిజమేమో అన్నట్టుగా బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా జరుగుతున్న టైంలో కోర్టుకు పోయిండు, బుధవారం నాడు పోయిండు కోర్టుకు. ఎవరు? ఎస్కే జోషి అని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ. అప్పుడు అది కట్టినప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు ఆయన. 6 నెలలు 3 నెలలు సంవత్సరం ఉండొచ్చు, సిఎస్లు అతికే ఉంటారు. పోతే ఆయన కోర్టుకు పోయిండు. ఏమని పోయిండు కోర్టుకు? సార్ ఈ రిపోర్ట్ కొట్టేయండి, సేమ్ ఇదే, అసలు నన్ను సాక్షిగా పిలిచిర్రు, నేనే కొన్ని పత్రాలు తీసుకుపోయి ఇచ్చిన ఆయనకు, ఇస్తే నన్నే దోషిగా తేల్చిర్రు అని చెప్తే కోర్టు ఒక ప్రశ్న ఇచ్చింది. అసలు నీకు ఎవరు ఇచ్చారు ఈ రిపోర్ట్ అని. అసెంబ్లీలో పెడితే తీసుకున్నాడు. అసెంబ్లీలో పెడితే ఎమ్మెల్యేలో కొత్త నీకెట్లు వచ్చింది అన్నది. అసెంబ్లీ పెడితే ఇంకా పబ్లికే కదా, పబ్లిక్ డాక్యుమెంటే కదా, అది బహుశా అట్లా తీసుకుని చెప్పినట్టున్నాడు. నెక్స్ట్ బుధవారానికి వాడేది. కానీ ఇక్కడ ఎస్కే జోషి రిటైర్డ్ సిఎస్ వేసిన పిటిషన్ని కోర్టు స్వీకరించింది, కోర్టు యాక్సెప్ట్ చేసింది. దీని మీద కూడా విచారణ చేపడుతుంది. రేపు బుధవారం నాడు నెక్స్ట్ బుధవారానికి వాయిదా వేసింది. ఇది ఇంతటితో అయిపోదు. రేపు ఏ వి ప్రకాశో లేకపోతే ఇంకో చాలామందో మేము చెప్పినవి అసలు ఏవి పరిగణలోకి తీసుకోలేదని పోవచ్చు. ఇప్పుడు 665 పేజీలు ఒకరోజు చదువుకోవచ్చు, కానీ చదువుతారు కదా మెల్లగా. వాళ్ళు కూడా అసలు మేము చెప్పింది ఉందా లేదా చూసుకుంటారు కదా, పేజీలు ఏ పేజీలో ఉందని. రిఫ్లెక్ట్ కాకపోతే కోర్టుకు పోవచ్చు. రేపు నాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే మేము క్యాబినెట్ మినిట్స్ సబ్మిట్ చేసినాం, కానీ ఇక్కడెక్కడ రిఫ్లెక్ట్ అయితే లేదు, కనిపిస్తలేదు బుక్లా, ఇది మాయం చేసిర్రు, క్యాబినెట్లో చర్చించలేదు, క్యాబినెట్కి సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుని కేసీఆర్ ఒక్కడే అని ప్రభుత్వం ఏమో పేపర్ మీద వార్తలు రాపించింది అని వాళ్ళు కూడా కోర్టుకు పోవచ్చు. అంతెందుకు, అసలు ఆ రైతులు ఉన్నారు కదా, కాళేశ్వరంతో లాభపడిన రైతులే కోర్టుకు పోవచ్చు. అసలు మాకు నీళ్లు వచ్చినాయి, మేము లబ్ధి పొందినామని కాళేశ్వరం మీద లబ్ధి పొందిన రైతులే కోర్టుకు పోవచ్చు. లేకపోతే మొన్న మనకు జూన్లో వానలు పడాలి, మనం జూలై మొత్తం వరి పంట వేసుకోలేకపోయినాం. ఎందుకు వేసుకోలేకపోయినాం అంటే కాళేశ్వరం వాడుకోలేకపోవడం వల్ల వేసుకోలేకపోయినాం. ఇప్పుడు ఆగస్టు వానలు పడితే వేసుకున్నాం వరి. ఆ రైతులు మాకు నష్టం వచ్చింది, ఒక నెల కాళేశ్వరం నీళ్ళు వాడుకోకపోవడం వల్ల అని వాళ్ళు కూడా కోర్టుకు పోవచ్చు. ఎవరైనా కోర్టుకోవచ్చు. ఇంత వ్యవహారం జరిగిన తర్వాత అసలు ఇక ప్రభుత్వమే ఒక తప్పడాడు చేసిన తర్వాత ఇక ఏముంటుంది? ప్రభుత్వమే రిపోర్టును పెద్ద వ్యాలిటీ లేదు అని చెప్పిన తర్వాత మీరు చేసిన ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్ కామెంట్సే తప్ప ఇన్ని రోజులు మీరు ఏం చెప్పినారో ఇప్పుడు అదే చెప్తున్నారు. దానిలో చేంజ్ ఏమున్నది? మీరు దానికి సాక్ష్యాలు ఇవ్వలేకపోయినరు, దానిలో వాస్తవం ఏందో తేల్చలేకపోయినరు. లాస్ట్కు ఆ కమిషన్ రిపోర్టు మీరే వ్యాలిడిటీ చేస్తలేరు, మీరే దానికి వ్యాలిడిటీ ఉందని చెప్తలేరు. కోర్టుకు పోతే అది పక్కకు పడేసి ఎన్డీఏసీ రిపోర్ట్ అంటున్నారు. ఇదంతా చాలా తమాషా కనిపిస్తుంది. వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ కథలు మొత్తం కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. నిజంగా కూడా కమిషన్ అనేది ఒక సివిల్ కోర్టు హోదా ఉంటుందంట. సివిల్ కోర్టు హోదా అంటే విచారించే స్టైల్ కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, తర్వాత ఇవన్నీ ఉంటాయి. విచారించే స్టైల్లో ఎవరికి 8B నిందితుల కింద విలువలేదు, క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదు. సివిల్ కోర్టులు ఇవన్నీ జరుగుతాయి. మరి ఆ అధికారాలు, ఆ హోదాలు ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు అని రేపు నాడు కోర్టుకు పోవచ్చు, ఏమని జరగవచ్చు. 8B ప్రకారం ఎవరు విలువలేదు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అసలు ఇదంతా చూస్తే సేమ్ ఎలక్షన్స్ ముందల కాళేశ్వరం పర్రె చూపించి ఇగో ఇదే కూలిపోయింది అని చూసినా ఇప్పుడు ఆ పర్రె మీద నుంచే ఇప్పుడు కూడా బండి తిరుగుతున్నాయి. మొన్నటిదాకా కార్లు కూడా పోయినాయి ఆ పర్రె మీద నుంచి. అసలు మనకు ఆ బొమ్మ కనిపిస్తుంది కాళేశ్వరం, ఇట్లా కొద్దిగా కుంగినట్టు కనిపిస్తుంది పైన బ్రిడ్జ్. అది అప్పటి నుంచి ఎట్లుందో గట్టే ఉంది. అన్ని కార్లు తిరిగినాయి, అన్ని బైకులు తిరిగినాయి. దాదాపు ఒక 5-6 నెలలు మొత్తం ఓపెన్ చేసి పెట్టారు గేట్లు, అవతల యువతలకి, మహారాష్ట్రకు, తెలంగాణకు. ఏమీ కాలేదు. ఇంకా పర్రె ఉత్తదే.
ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా ఉత్తదేమో అనిపిస్తుంది చూస్తుంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.